హాయ్ అండి. నేను మీ మీనాక్షి. లాస్ట్ టైం నేను పెగ్గీ మార్టిన్ రోజ్ బడ్స్ తోటి వేణి చేసినప్పుడు చాలామంది అడిగారు. వేణి పెట్టారు, ఎలా కట్టాలో చూపించలేదని. అందుకోసమనే నేను ఈసారి లేడీ బ్యాంక్ ఫ్లవర్స్ తోటి చేస్తూ వేణి మీకు ఆ వీడియో తీసి పెట్టాను. దీనికి నేను జస్ట్ ఒక క్లిప్ బోర్డ్ తీసుకున్నాను. పూలు కట్టే దారాన్ని తీసుకొని, నాకు ఈ లేడీ బ్యాంక్ ఫ్లవర్సు బంచెస్ బంచెస్‌గా పెడుతున్నాను కాబట్టి, ఎక్కువ వెడల్పుగా వస్తుంది కాబట్టి, నాకు 2 లైన్స్ చాలు. అందుకోసమనే నేను 3 లైన్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్నాను. అప్పుడు మధ్యలో 2 లైన్స్ ఆఫ్ ఫ్లవర్స్ నేను పెట్టుకోవచ్చు. అండ్ 3 లైన్స్ థ్రెడ్ చుట్టిన తర్వాత కింద ఒక అడిషనల్ థ్రెడ్ తోటి టై చేసుకోవడం కోసం అడిషనల్ థ్రెడ్ పెట్టుకున్నాను నేను. అది మనం ఎక్స్‌టెండ్ చేసుకుంటూనే ఉండొచ్చండి. నేను క్లిప్ బోర్డ్ ఎందుకు తీసుకున్నానంటే, అది కొంచెము హైట్ ఉంటుంది ఒక సైడ్. ఇంకో సైడ్ హైట్ ఉండడం కోసం మీరు చూసారా, ఒక స్టిక్ లాగా యూజ్ చేశాను. అలా ఉండడం వల్ల మనకి ఫ్లవర్స్ దూర్చినప్పుడు కింద తగలకుండా ఉంటుంది. హైట్ ఉండడం వల్ల. మీకు చెన్నై అటు సైడ్ అయితే ఇలాంటివి అమ్ముతారు. బాగా ఒక చెక్కకి మేకులు కొట్టి ఆ థ్రెడ్‌ని పెట్టుకోవడానికి అమ్ముతారు. నేను ఇలా చుట్టుకోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉందండి వేణికి. వెనకాల పక్క ఉండే థ్రెడ్ లాస్ట్‌లో కట్ చేసినప్పుడు మీకు వేణికి వెనకాల టై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫ్లవర్స్ తొందరగా ఊడిపోవు. చూస్తున్నారు కదా! ఇలా 2 ఫ్లవర్స్ తీసుకొని మధ్యలో తూచేసి ఆ థ్రెడ్ తోటి గట్టిగా లాగుతున్నాను. టై చేస్తున్నాను. నార్మల్ ఫ్లవర్స్ కట్టే థ్రెడ్ కన్నా ఇంకా వూల్ అయితే మీకు చాలా నీట్‌గా వస్తుంది ఆ వేణి. ఈజీగా అయిపోతుంది. ఫాస్ట్‌గా అండ్ చాలా లెస్ ప్రైస్‌తో అయిపోతుంది. చూసారు కదా! మీకు ఎంత వెడల్పొచ్చిందో వేణి. జస్ట్ లేడీ బ్యాంక్ ఫ్లవర్స్‌ని చిన్న చిన్న బంచెస్ తీసుకొని నేను పెట్టాను. చాలా ఈజీగా వెడల్పుగా ఉండే వేణి వచ్చింది. జస్ట్ ఒక లైన్ మీరు సెట్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒక ఫ్లవర్ పెట్టేసుకొని, లాస్ట్‌లో నేను ఒక 5, 6 టైమ్స్ సేమ్ టైప్ ఆఫ్ నాట్ యూజ్ చేశాను. చూడండి మీరు నాట్ ఎయడం కూడా నేను చూపించున్నాను. సేమ్ వీడియోలోనే. ఒక 5, 6 టైమ్ నాట్ వేసేసి, తర్వాత బ్యాక్ సైడ్ కట్ చేసుకుంటే వేణి రెడీ అయిపోతుందండి. జస్ట్ వితిన్ హాఫ్ అన్ అవర్‌లో 2 వేణీలు రెడీ చేయొచ్చు. ఇలా ఉంటే ఫ్లవర్స్ మటుకు. మీకు సన్న ఫ్లవర్స్ ఉన్నప్పుడు మీరు మల్టిపుల్ లేయర్స్ యూజ్ చేయొచ్చు. అంటే నేను 2 లైన్స్‌లో ఫ్లవర్స్ యూజ్ చేశాను కదా! మీరైతే 3 లైన్స్, 4 లైన్స్ కూడా యూజ్ చేయొచ్చు. బాగా సన్నగా ఫ్లవర్స్ ఉన్నప్పుడు. కానీ లావుగా ఫ్లవర్స్ ఉన్నప్పుడు ఎక్కువ లైన్స్ యూజ్ చేసినప్పుడు ఫ్లవర్స్ ఊడిపోతుంటాయండి వేణి నుంచి. వేణి వన్ టైమ్ మనకు ఎంత లెంగ్త్ కావాలో అంత లెంగ్త్ చూసుకొని మనం అల్లుకోవాలి. అంతేకాని మనం దాన్ని మధ్యలో కట్ చేయడానికి అలా ఉండదు. ఊడిపోతుంది. సో, చూసారు కదా! ఇలా లెంగ్తీ థ్రెడ్ తోటి మనకి పైన నుంచి హెయిర్ నుంచి నీట్‌గా కట్టుకోవచ్చు. ఇలా చూసారు ఎంత వెడల్పు వచ్చిందో. జస్ట్ ఒక ఫ్లవర్ పెడితే సరిపోతుంది. నేను గ్రీన్ లీవ్స్ కూడా కావాలని ఇలా కట్టాను. సో, మీరు ఇది చూసి వేణి ట్రై చేయండి మీరు కూడా. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడిషనల్ వేణికి నాట్ వేయడం అది నాకు కామెంట్‌లో పెట్టండి. థాంక్ యూ.